మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే యువర్ సక్సెస్ మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ యు కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్. ఆయన చాలా ఆనందం. ఇన్కంపారబుల్. ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ చేశారు? ఆయనతో అని ఉండరు, చిరంజీవి గారితో అనే అవకాశం తోటి కూడా. అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు. తర్వాత మా దగ్గర కూడా ఆయనకి ఎట్లా ఉండేదంటే, మా అన్నయ్యని చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు, ఇంత తీసుకున్నాడు, ఆడికి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెట్టకూడదు. నా బాబుని ఏదో చేయాలన్న ఆడేదో అంటాడు, నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు, వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ? అరే నువ్వు చదువుకొని నువ్వేదో చెయ్యి, వాడి మీద ఎందుకు పడతావు? ఇంత చెట్టుకున్నాడా చెప్పేవారు అలా తిట్టేవాడు. ఎందుకురా వాడి గురించి పట్టించుకుంటావు, నీ సగం నువ్వు చూసుకో వాడే. అది అని చెప్పే చేత కదా ఆయనకి. కానీ ఆయన బాధ ఏంటంటే, నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత పడదు కదా, ఈడు చదువుకున్నాడు కదా, నువ్వు చదువు వాడు అయ్యాడు కదా, నువ్వు కూడా అలాంటి అడిగేవాడు. తర్వాత అన్నయ్యే మొండికేసి లేదు నేను ఆయన చూసుకుంటాను, నాకు కావాలి, నాది బాధ్యత అని చెప్పి. అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ మా అందరి బాధ్యత అన్నయ్య ఎప్పుడు తీసుకున్నాడు. ఆయనకి ఎంత ఆనందం అంటే, నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు, నేను వయసులో నెరవేర్చాల్దాం అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు. అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం, అపారమైన ఇష్టం. కానీ అన్నయ్యకి నాన్న చూస్తే చిన్న భయం ఉండేది. అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయినా సరే గౌరవం చిన్న భయం ఉండేది. మా గౌరవం అనేది ఎట్లా ఉంటుంది, అది 100% ఉంటుంది. నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది. నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా. అన్నయ్య గబుక్కి ఏదైనా ఉంటే మొహం మీద వేసాడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు కొంచెం చనువు వచ్చింది, ఆయన అడిగేవాడు. అలాగా నాన్న అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు, ఈయన అన్నయ్య ఏదన్నా నానేదన్నా అంటే అన్నయ్య ఫీల్ ఆ చిన్న ఇది మళ్ళీ ప్యాసిపోయి అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది. చాలా హ్యాపీ ఆయన అన్నయ్య విషయంలో. ఇంకంతకంటే నా పెద్ద కొడుకు కన్నా ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు అనేది.